మహామహిమాన్వితుడవైన స్వామి శ్రీనివాస, పరమపదమైన వైకుంఠాన్ని వదలి భువికి దిగి కొండ శిఖరాన పాదము మోపి అక్కడనే అలుపెరగకుండా నిలువుకొలువు చేస్తున్నావు. అర్ధాంగి అయిన అలమేలు మంగను దూరాన నిలిపి ఏకాంతంగా నిన్ను నీవు శిక్షించుకుంటున్నావు. ఇదంతా దీనులమైన నీ భక్తులను రక్షించుటకే గదా స్వామి. నీ మహిమల మర్మములు మాకు అర్థంగానివయ్యా, కాస్త తెలియజెప్పు అని అన్నమాచార్యుల వారు శ్రీవారిని వేడుకుంటున్నారు ఈ కీర్తనలో. మరి ఈ అపురూపమైన కీర్తనను ఆలకించి పాడుకుందామా? మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. పరమపదమునే పరిత్యజించి పర్వతాగ్రమున పాదము మోపి హరి హరి పరమపదమునే పరిత్యజించి పర్వతాగ్రమున పాదము మోపి అలుపు సులుపులకు అర్థం తెలియని నిలువు కొలువులో నిజమేమిటయా. అలుపు సులుపులకు అర్థం తెలియని నిలువు కొలువులో నిజమేమిటయా. మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. అలమేల్ మంగను ఆవల నిలిపి ఇలవేలుపుగా ఎత్తున నిలిచి హరి హరి అలమేల్ మంగను ఆవల నిలిపి ఇలవేలుపుగా ఎత్తున నిలిచి ఏకాంతములో ఎడబాటుతో శ్రీకాంతాయి శిక్షయందుకు. ఏకాంతములో ఎడబాటుతో శ్రీకాంతాయి శిక్షయందుకు. మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. దివిని వదలి భువికి వచ్చినది దీనుల బ్రోచే దీక్షయేగాదా. హరి హరి దివిని వదిలి భువికి వచ్చినది దీనుల బ్రోచే దీక్షయేగాదా. అర్ధాంగిని దూరాన నిలిపినది వెతలను బాపే వ్రతమే కాదా. అర్ధాంగిని దూరాన నిలిపినది వెతలను బాపే వ్రతమే కాదా. మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. మహిమల మర్మములు మాకు తెలియవు మహామహిమ శ్రీ గోవిందా. గోవిందా.